అంగన్వాడీ నాయకురాలు సుప్రజ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రతి ధర్నాకి ఒక రేటు ఉంటుంది కాబట్టి మీరంతా కూడా గత 28 రోజులుగా ధర్నా బాట పెట్టారు. మీకు ఒక 50 కోట్ల ఫండ్ వచ్చింది అన్నట్టుగా కూడా మీ మీద ప్రధానంగా సాక్షిలో ఉన్న పై స్థాయి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణ, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కడుపు నిండి రాల రోడ్డు మీదకి, కడుపు మాడి వస్తున్నారు. మా సమస్య పరిష్కరించండి, మా జీతాలు పెంచండి అని. ఒక యూనియన్ లీడర్ వచ్చి నువ్వు ఈ ధర్నా చెయ్యి అంటే చెయ్యరు, అది వాళ్ళకి అవసరమైతేనే చేస్తారు. అంతే తప్ప నేను సుప్రజ చెప్పింది అది చేసేయండి అంటే అది అవ్వదు. వాళ్ళకి ఎంత అర్జీ ఉంది, వాళ్ళకి జీతాలు పెరగాలి అనే అర్జీ ఎంత ఉంది, వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వాలి అనే అర్జీ ఎంత ఉంది, మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలి అనేది ఎలా ఉంది, దాన్ని బట్టే మనం ఈ డిమాండ్స్ అనేవి రూపొందిస్తాం. అది అంగన్వాడీ కార్యకర్త అది కోరిక. అంగన్వాడీ కార్యకర్త నాకు జీతం పెరిగితే నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లల చదువు బాగుంటుంది, మాకు వైద్యం బాగుంటుంది అని అంగన్వాడీ కార్యకర్త ఆ విధంగా ఉద్యమంలోకి రావటం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే డబ్బులు, ప్రతి ఉద్యమానికి ఒక రేటు అని చెప్తున్నారు. ఇప్పుడు సాక్షి పత్రికకి కళ్ళు చెవులు ఇప్పుడు ప్రభుత్వానికి లేవని అర్థమైపోయింది. 29 రోజులుగా మేము రోడ్డు మీద కూర్చొని మేము చేస్తుంటే ప్రభుత్వానికి మంత్రులకి కళ్ళు లేవు, చెవులు లేవు. అదే విధంగా సాక్షి టీవీకి, సాక్షి పత్రికకి కూడా కళ్ళు చెవులు మూసుకుపోయాయా అని మేము అడుగుతున్నాం. మేము ఇన్ని రోజులు ఇక్కడ కూర్చుంటే నువ్వే గనక నిజాయితీ పరుడు అయితే, నీకే గనక కార్మికులు, ఉద్యోగులు, ప్రజల పట్ల సానుభూతి ఉంటే నువ్వు ఒక్క రోజైనా నా టెంట్ దగ్గరకు వచ్చి ఏంటమ్మా నీ కష్టం అని అడిగేవాడివి. నువ్వెందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే నీ తప్పుడు రాతలు నా కార్యకర్తలు అడుగుతారని చెప్పి నువ్వు రాలేదు. ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు గనక ఇంకోసారి ఇలాంటి రాతలు రాస్తే మా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మీ టీవీకి, మీ పత్రికకి బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి మేము యూనియన్ గా హెచ్చరిస్తున్నాం. మీకు ఒక 50 కోట్ల ఫండ్ కూడా వచ్చింది, ఈ ఎవరిచ్చారు, మీ వెనకాల ఎవరున్నారు అనేది కూడా వాళ్ళ ఇంటెన్షన్, ప్రభుత్వ పెద్దల ఇంటెన్షన్. రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తున్నా. మాకు వచ్చిన 50 కోట్లు ఎవరి ద్వారా వచ్చింది, ఎవరిచ్చారు, దమ్ము ధైర్యం ఉన్నవాడైతే రావాలి, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలి. మేమందరం రెడీ, మా లీడర్లు అందరూ రెడీ, మేమందరం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నడి రోడ్డున, విజయవాడ నడి రోడ్డున మేము నుంచుంటాం. రమ్మనండి. ఎవరికి 50 కోట్లు ఇచ్చాడా, లేకపోతే మా కష్టంతో మేము మా ఇండ్లలో మేము బాక్సులు తెచ్చుకొని, మా వాటర్ బాటిల్ తెచ్చుకొని మేము అది తిని మంచినీళ్ళు దాగి ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం. మా మీద బురద చల్లాలి అనుకుంటే ఫస్ట్ పడేది సాక్షి టీవీ మీద, సాక్షి పేపర్ మీద అని మేము చెప్పదలుచుకున్నాం. అంటే అమ్మ, మీరు సమ్మె విరమించుకోకపోతే మీ మీద ఎస్మా చట్టం తీసుకొస్తాం, భయంకరమైన కేసులు పెడతాం అన్నట్టుగా కూడా మిమ్మల్ని బెదిరింపు ధోరణికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి. అదేవిధంగా పోలీసు బందోబస్తుతో మీ యొక్క ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రయత్నం కూడా ఒక పక్క చేస్తూ వస్తుంది. ఈ ఎస్మా చట్టానికి కానివ్వండి, ఈ కేసులకు కానివ్వండి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కానివ్వండి, మీరేమైనా కొంత వెనకడిగేసే పరిస్థితి ఉంటుందా? సమస్య లేదు. అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మాట తప్పను మడం తిప్పను అని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీలు మేము మాట తప్పము మడం తిప్పము అని చెప్పేసి, ఇప్పుడు మా స్లోగన్ అది, జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ కాదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు వేతనం పెరిగేదాకా, గ్రాడ్యుటీ అమలయ్యేదాకా మేము మాట తప్పము మడం తిప్పము, ఆ విధంగా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి చెబుతున్నాం. ఇప్పుడే ఒక స్లోగన్ అన్నానమ్మా, భగభగమండే సూర్యుడిని చూడు అంగన్వాడీ సత్తా. ఏంటి అంటే అంగన్వాడీలకి పోరాటాలు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు. ఇలాంటి ముఖ్యమంత్రులను మేము చాలా మందిని చూసాం. మా పోరాటాలలో, మా ఉద్యమాలలో మేము చేసిన ఉద్యోగంలో ఈయనొక్కడే కాదు మాకు ముఖ్యమంత్రి. మాకు ఇలాంటి ముఖ్యమంత్రులను మేము చాలా మందిని చూసాం. అందుకని ప్రభుత్వానికి తెలియాలి, మాలాంటి అంగన్వాడీ టీచర్లను చూడలేదు అనేది ప్రభుత్వానికి తెలియాలి. కానీ మేము మీలాంటి ముఖ్యమంత్రులు చాలా మందిని చూసాం.
నీ భయపడితే నువ్వు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. నీ తాటాకు చెప్పులకి ఎలాంటి పరిస్థితుల్లో మేము వెనకంజ వేయము, భయపడం, ఆదరం, బెదరం, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. 28 రోజులుగా ధర్నా చేస్తున్నారు, సమ్మెబాట పెట్టారు, జీతం ఎలాగో మీకు ఉండదు, మరి కుటుంబ పోషణ ఎలాగా ఏంటి, ఆ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతుంది? కుటుంబ పోషణ మా అంగన్వాడీ కార్యకర్తల్లో బాగా పెద్దగా ఉన్న వాళ్ళని, ఆ పోషణ చాలా కష్టము అనుకున్న వాళ్ళకి మేమందరం తలా రూపాయి వేసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పడొద్దమ్మా, మీ కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అనేది. ఎందుకంటే మాది బాధ్యత, అంగన్వాడీ కార్యకర్త యోగక్షేమం కోసమే కదా మేము చేస్తున్నాం. అందుకని మేము అలా ఎవరైనా అంత ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు మొన్న చనిపోయారు అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వం రూపాయి ఏమన్నా ఇచ్చిందా? మేమే కదా తలా 100 తలా 200 వేసుకుని వాళ్ళ దహన సంస్కారాలకు కానివ్వండి, వాళ్ళ కార్యక్రమాలకు కానివ్వండి ఇచ్చింది మేమే కదా. మరి ప్రభుత్వం ఏం స్పందించలేదు కదా. అది అంగన్వాడీ యూనియన్ అంటే అలా ఉంటుంది, అది తెలుసుకోవాలి ముందు ప్రభుత్వం. వాళ్ళు ఐక్యంగా ఉంటారు, గట్టిగా ఉంటారు, పోరాడతారు అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. చెప్పండి అమ్మా, ఫైనల్గా చెప్పండి, డైలీ వచ్చి కూర్చుంటున్నందుకు ఇక్కడ ఉన్న కార్యకర్తలకి ఎంత పే చేస్తున్నారు అనేది ప్రభుత్వం నుంచి నేను అడుగుతున్న ప్రశ్న. ఎంత పే చేయటమా? ఎందుకు అసలు కాదు. ఇప్పుడు నాకు ఆకలి వస్తుంది, నేనే అన్నం తినాలి, నువ్వు అన్నం తింటే నా కడుపు నిండదు కదా. మరి నాకు ఆకలేసి నేను వచ్చి కూర్చున్నా గానీ నేను డబ్బులు ఇచ్చి ఎలా తీసుకొస్తాను? ఇది మా సంస్కృతి కాదు. ఇలా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టే సంస్కృతి మాది కాదు. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడ అంగన్వాడీ టీచర్లు మొత్తం అంగన్వాడీ టీచర్లే, ఏ ఒక్కళ్ళు బయట వాళ్ళు వచ్చారు అనేది మీరు చూపించండి, మీరే చూపించండి. మీ మీడియా మిత్రులే మాకు సాక్ష్యాలు. ఎందుకంటే 20 స్టార్టింగ్ డే నుంచి 29 వరకు మీరు ప్రతిరోజు వస్తున్నారు, ఎనీ టైం వస్తున్నారు. ఇదంతా అంగన్వాడీ టీచర్లే. నాకు బయట వ్యక్తులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, వాళ్ళే పోరాటాలు చేస్తారు, అంతే తప్ప వాళ్ళ కోసం ఎవరినో మేము తీసుకొచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకమైన రూమర్స్ మీ మీద అభియోగాలు ప్రభుత్వ పెద్దలు ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా వాళ్ళకేం చెప్తారు? ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా ఆ సమస్యని పక్కదారి పట్టేయాలి. ఇప్పటిదాకా ప్రజలు, లబ్ధిదారులు అందరూ మా వైపు ఉన్నారు. మాకు 36 లక్షల మంది లబ్ధిదారులు, ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ మా తరపునే ఉన్నారు. మరి వీళ్ళందరూ మా తరపున ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంకా ఇదైపోతుంది కదా. అందుకోసమని ఏదో ఒక బురద జల్లితే ఇక దాని మీద చర్చ నడుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు మమ్మల్ని, దాని మీద చర్చ నడుస్తుంది కదా. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నీ పప్పులు ఇక్కడ ఏమి ఉడకవు, అంగన్వాడీల దగ్గర ఏమి ఉడకవు నీ పప్పులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేతనం పెంచు, వచ్చి మాట్లాడు యూనియన్ లీడర్లతో. 10 డిమాండ్లు ఆల్రెడీ అగ్రి అయ్యారు, ఇంకా కేవలం 4 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆ 10 డిమాండ్లు కూడా మీకు ఎంత రీజనబుల్ గా ఉన్నాయంటే ఏం చెప్తారు? మాకు 10 డిమాండ్లు అంటే మేము అడిగేది ఏంటంటే, నువ్వు హడావిడిగా 4 డిమాండ్లకు జీవోలు ఇచ్చేసావు కదా. మరి 10 డిమాండ్లు అయిపోయినప్పుడు మిగతా 6 డిమాండ్లకు కూడా జీవోలు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? జీవో ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేస్తే ఇంకేమీ లేకపోతే జీవోలు రావాలి కదా. ఏమున్నాయి అంటే మినీ వర్కర్లను మొత్తాన్ని మెయిన్ వర్కర్లు చేయాలి, రెండోది గ్రాడ్యుటీ ఒకటి, మూడోది చనిపోతే మట్టి ఖర్చు ఒకటి, నాలుగోది రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు 50 నుంచి 1,00,000 చేస్తామన్నారు, అది మాకు సరిపోదు అని. తర్వాత వేతనంతో కూడిన మెడికల్ లీవులు, తర్వాత వేసవి సెలవులు, ఇవన్నీ అలాగే ఆగిపోయాయి. మా డిమాండ్లన్నీ ఆగిపోయాయి. 4 ఒకటి అంగన్వాడీ కార్యకర్త సర్వీసు ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచారు. రెండో విషయం పెంచారు, ఇప్పట్లో ఏమి ఇచ్చే పని ఏం లేదు. రెండోది హెల్పరు ప్రమోషను 45 నుంచి 50, అది కూడా ఖర్చు లేని పని. మూడోది ఏంటంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు, అది పెంచుతూ జీవో. నాలుగోది ప్రతి నెల ఒక రోజు టీఏ ఇస్తా, ప్రతి నెల ఒక రోజు. మమ్మల్ని 12 సార్లు పిలిపించుకుంటారు, ప్రతి నెల ఒక్క రోజుకే ఇస్తాను అని చెప్తున్నాడు.
అది ఈ 4 జీవోలే వచ్చాయి తప్ప మిగతావి ఏమీ రాలేదు. ఏమన్నా అక్కడికి వస్తాయంటారా ఈ 4 జీవోలు? మేము ఇప్పుడు మా డిమాండ్ మేము పెట్టాము. అసలు ఎవరైనా డిమాండ్ పెట్టినప్పుడు ఫస్ట్ నుంచే చూస్తారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, దేశవ్యాప్తంగా నెంబర్ 1 సీఎం అనుకుంటున్నారు కదా. నెంబర్ 1 సీఎం ఫస్ట్ గా తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మీద చర్చ పెట్టాలి. ఫస్ట్ పాయింట్ మీద చర్చ పెట్టకుండా 10వ పాయింట్ మీద చర్చ పెడితే నువ్వు నెంబర్ 1 ఎలా అవుతావు అని మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే మా సమస్య పరిష్కరించాలి.